90 ఏళ్ల వృద్ధురాలు. తన పరువుకి నష్టం జరిగిందని కోర్టుకెళ్ళింది. కోర్టేమో "ఈ వయసులో నీకు పరువు నష్టం ఏంటమ్మా" అంది. "ఏం నేను బతికిలేనా? నాకెందుకు తేడా" అంది. చివరికి జడ్జి గారికి వృద్ధురాలిని కన్విన్స్ చేయలేక కోపంతో చిర్రెత్తుకొచ్చి ఇచ్చిన ఆర్డరు ప్రపంచం మొత్తాన్ని నవ్వించింది. దాంతో మళ్ళీ ఆర్డర్ ఉపసంహరించుకున్నారు. జీవిత చరమాంక దశలో రాజీకి ఏమాత్రం అంగీకరించకుండా పరువు నష్ట దావా కొనసాగించడానికి ఓ 90 ఏళ్ల వృద్ధురాలు సిద్ధపడ్డాన్ని బాంబే హైకోర్టు తప్పుపట్టింది. ఇది యుగోల యుద్ధమని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 20 ఏళ్ల తర్వాత అంటే 2046లో చేపడతామంటూ కేసును వాయిదా వేసింది. ఆ తర్వాత న్యాయవాది చేసిన వెంటనే సమ్మతించి రానున్న జూలై నెలలో విచారణ జరిపేందుకు అంగీకరించింది. బుధవారాలు న్యాయమూర్తి జితేంద్ర జైన్ ఏకసభ్య ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి కేసు ఆసక్తి కలిగించింది. తరణీబెన్ దేశాయ్ అనేటటువంటి ఆవిడకు 90 ఏళ్ళు. ముంబైలోని శ్యామ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి మధ్య 2015లో వివాదం ఏర్పడింది. తనకు మానసిక వేదన కలిగించినందుకు 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆమె 2017లో పరువు నష్టం దావా వేశారు. పరిశీలించిన కోర్టు క్షమాపణ చెప్తే సరిపోతుందని, కేసు అవసరం లేదని 2018లో సూచించింది. అందుకు తరణీబెన్ నిరాకరించింది. తాజాగా మంగళవారం ఈ కేసు జస్టిస్ జైన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇట్లాంటి కేసుల వల్ల అసలు కేసులు చేపట్టడానికి కోర్టుకు సమయం ఉండటం లేదని జస్టిస్ జైన్ ఈ కేసును రానున్న 20 ఏళ్ల వరకు చేపట్టకూడదు, 2046లో ఓ తేదీన విచారణ జరిగేలా లిస్ట్ చేయండి అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే బుధవారం తరణీబెన్ న్యాయవాది అభ్యర్థన మేరకు ఉత్తర్వులు వెనక్కి తీసుకున్నారు.